జనసేన నేతలందరిపై పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కన్నేసి ఉంచారా? ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ మీద ప్రత్యేకంగా ఒక ఫోకస్ పెట్టారా అనంటే చాలా బలంగా తెలుస్తుంది. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎక్కడా కూడా పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో కానీ, పార్టీ నాయకుల్లో కానీ, కార్యకర్తల్లో కానీ ఎవరైనా కానీ క్రమశిక్షణలో హద్దులు దాటితే వెంటనే కూడా వాళ్ళని ఫైర్ చేయడం జరుగుతుంది. మనం రీసెంట్ గానే చూసాం. రీసెంట్ గా థియేటర్ల బంధు అనే కార్యక్రమం మీద జనసేన నేత తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి అర్బన్ సిటీ ఇన్ఛార్జిగా ఉన్న అత్తి సత్యనారాయణ అనే వ్యక్తి థియేటర్ల బంధు అనే కార్యక్రమంలో తిన కూడా ఉన్నాడు అని చెప్పి తెలియగానే వెంటనే కూడా పార్టీ నుండి సస్పెండ్ చేశారు. అండ్ అంతకుముందు కూడా మనం చూసాం. గతంలో కిరణ్ రాయల్ కానీ, మనకి పెనమలూరు నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ ఇన్ఛార్జిని కానీ, ప్రతిపాడు నియోజకవర్గానికి చెందిన ఇన్ఛార్జిని కానీ, లేదంటే గణపవరం మండల అధ్యక్షుడిని కానీ, ఇలా రకరకాలుగా ఎవరైతే వాళ్ళు చేసిన చిన్న తప్పు పెద్ద తప్పు ఏదైనా కానీ పార్టీ నిబంధనలకు విరుద్ధంగా పనిచేశారంటే వాళ్ళని వెంటనే కూడా ఫైర్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కేవలం ఈ నియోజకవర్గ ఇన్ఛార్జీల్లో, మండల అధ్యక్షుల్లో, లేదంటే నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నోళ్ళనే కాకుండా ఎమ్మెల్యేలని, ఎంపీలని కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా ప్రత్యేకించి, అంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీలో జనసేన పార్టీ తరపున ఉన్న 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, ఎమ్మెల్సీలతో సహా అందరినీ కూడా ఆయన ఒక కంట కనిపెడుతూనే ఉన్నారు. ప్రతి ఒక్కరి గురించి కూడా ఒక రిపోర్ట్ తెప్పించుకొని వీళ్ళు నియోజకవర్గంలో ఎలా పనిచేస్తున్నారు, నియోజకవర్గంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మెరుగుపడ్డాయా లేదా, ఎమ్మెల్యేలు ఎక్కడైనా అవినీతికి పాల్పడుతున్నారా, మద్యం అమ్మకాల్లో వీళ్ళ హస్తం ఏమైనా ఉందా, లేదు అనంటే ఎమ్మెల్యేకి అనుచరులు కానీ, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే, వాళ్ళ బంధువులు ఎవరైనా ఉంటే ఎమ్మెల్యే పేరు చెప్పుకొని బయట దందాలు చేస్తున్నారా అని ఇలా రకరకాల కోణాల్లో ఒక ఎమ్మెల్యేని కానీ, ఒక ఎంపీని కానీ, జనసేన పార్టీ తరపున ఉన్న ప్రతి వ్యక్తిని కూడా పవన్ కళ్యాణ్ ఒక కంట కనబెడుతూనే ఉన్నారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు జనసేన పార్టీలో ఎంతమంది అయితే గెలిచారో 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, ఎమ్మెల్సీలతో సహా అందరి రిపోర్ట్లు కూడా తెప్పించుకొని అవన్నీ కూడా పరిశీలించడం జరుగుతుంది. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎప్పుడూ కూడా ఆషామాషి వ్యక్తి కాదు. దాదాపుగా 15 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో 10 ఏళ్ల పాటు ఆటుపోట్లు ఎదుర్కొని మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యాడు. కానీ 15 ఏళ్ల పాటు రాజకీయాల్లో 10 ఏళ్ల పాటు కష్టాలు ఏవైతే ఉన్నాయో ఆ కష్టాలు అనేవి ఈ రాష్ట్ర రాజకీయాల్లో కాకుండా దేశ రాజకీయాల్లో కూడా ఎవరికి కూడా ఆ స్థాయిలో రాలేదు. ఎందుకనంటే పదవి లేనప్పుడు నిలబడ్డం వేరు, పదవి ఉన్నాక నిలబడ్డం వేరు అనేది చాలా మందికి తెలిసిన విషయమే. పోటీ చేసిన ఆ 2 చోట్ల కూడా ఓడిపోయి తన పార్టీ నుంచి గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే కూడా తన పార్టీని వదిలి పక్కదారి పట్టినప్పుడు కూడా తను ఏమాత్రం చలించకుండా మళ్ళీ 2024కి చాలా ధైర్యం చేసుకొని పుంజుకొని కూటమిని కలుపుకొని ఈ రోజు అధికారంలోకి రావడం జరిగింది. మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యే అయిన మొదటిసారి డిప్యూటీ సీఎం అయ్యారు. డిప్యూటీ సీఎంతో పాటు 5 శాఖల్ని తన చేతిలో పెట్టుకున్నారు. ఏ విధంగా చూసుకున్నా కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి పదవి మీద ఆశ లేదు. పదవి దానంతట అదే రావాలి, మనం నిక్కార్స్గా నిజాయితీగా పని చేసుకుంటూ పోవాలని ఏదైతే చెప్తా ఉంటారో ఈరోజు ఆ పని అనేది చాలా ట్రాన్స్పరెంట్గా జరుగుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు. ప్రతి విషయంలో కూడా తనకంటూ కూడా ఎక్కడా కూడా తప్పు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. అదే విధంగా తన వెనకాల ఉన్న నాయకులు, తన పార్టీలో ఉన్న నాయకులు, కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా అంతే సక్రమంగా ఉండాలి. ఎక్కడా కూడా పరిస్థితులు అనేవి అవినీతికి పాల్పడ్డాలు కానీ, అక్రమాలకు పాల్పడ్డాలు కానీ, లేదంటే గత 5 ఏళ్ళు ప్రభుత్వం ఏదైతే వ్యవహరించిందో ఆ విధమైన వ్యతిరేకత అనేది ప్రజల్లో వ్యతిరేకత రాకూడదు. 2029లో మళ్ళీ వెళ్ళి ఓట్లు అడిగితే ఖచ్చితంగా ఆ ఓటు వీళ్ళకే పడే విధంగా వీళ్ళని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అంత నిబద్ధత నిజాయితీగా పనిచేసిన రోజే ప్రజలు రెండోసారి ఓటు వేయడానికి మన గురించి ఆలోచిస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ అభిప్రాయం. అందుకనే తాజాగా ఆయన కొంతమంది అధికారుల చేత కానీ, లేదంటే స్థానికంగా ఉన్న వ్యక్తుల చేత కానీ కొన్ని సర్వే సంస్థల ద్వారాగా కొన్ని ఆధారాలు తెప్పించుకున్నారు. ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే ఎలా పనిచేస్తున్నారు, ఏ పార్లమెంటులో ఏ ఎంపీ ఎలా పనిచేస్తున్నారు, ఏ ఎమ్మెల్సీ ఎలా పనిచేస్తున్నారు, వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటి, వీళ్ళు ఎలా సరి చేస్తున్నారు, ముఖ్యంగా వీళ్ళు ఎక్కడైనా అవినీతికి పాల్పడుతున్నారు అనేది పూర్తి స్థాయిలో విచారణ అంతా కూడా తెప్పించుకొని పవన్ కళ్యాణ్ పరిశీలన చేస్తున్నారు. ఇది కేవలం ఏడాది లోపే చేస్తున్నారు. యాక్చువల్గా ఎన్నికలు ఇంకొక 6 నెలలు ఉందనగా ఇటువంటి ప్రోగ్రెస్ అనేది మొదలుపెట్టి ఈసారి టికెట్ ఈయనకి ఇవ్వాలా లేదా కొత్త వ్యక్తిని పెట్టాలా అనే ఆలోచనలు అయితే వస్తాయి. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏడాదికే వాళ్ళని పూర్తిగా రివ్యూ చేయడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు ఏదైనా తప్పు చేసిన ఫలం అయితే వెంటనే కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇప్పుడు వరకు కూడా అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎక్కడా కూడా తప్పు చేసినట్లయితే పెద్దగా ఎక్కడ దాఖలాలు అయితే లేవు. కేవలం నియోజకవర్గ ఇన్ఛార్జీల కింద కొంతమంది
కొంతమంది వ్యక్తులు పార్టీ రూల్స్ ని అంటే పార్టీ విధి విధానాలు ఏవైతే ఉంటాయో వాటిని అతిక్రమించారని చెప్పి వాళ్ళని పార్టీ నుండి సస్పెండ్ చేయడం అయితే జరిగింది. మరి ఇదే సస్పెండ్ కార్యక్రమం అనేది ఎమ్మెల్యేల మీద ఎంపీల మీద కూడా మరి ఇదే సస్పెన్షన్ కార్యక్రమం అనేది ఎమ్మెల్యేల మీద ఎంపీల మీద కూడా ఖచ్చితంగా చేసినట్లయితే జనసేన పార్టీ అనేది ఇప్పటికే కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా ఉందని, ముఖ్యంగా జాతీయ రాజకీయాల్లో కానీ రాష్ట్ర రాజకీయాల్లో కానీ తనకంటూ కూడా ఒక ముద్ర ఏదైతే వేసుకుంటుందో ఆ ముద్ర అనేది ఇంకా లోతుగా వెళ్తుంది. ప్రజల్లో ఒక నమ్మకమైన భరోసా కల్పించే విధంగా పని చేస్తుందని మనం అయితే చెప్పవచ్చు. ఇప్పుడు ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఉప ముఖ్యమంత్రి తమ నాయకులందరినీ కూడా కంట్రోల్లో పెట్టడం జరుగుతుంది. మూడో కన్ను అంటే వైపు మరో నేత్రంతో వాళ్ళందరినీ కూడా బ్యాక్ డ్రాప్ లో పరిశీలించడం అయితే జరుగుతుంది. ఏ నేత అయినా కానీ చాలా జాగ్రత్తగా ఉండి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తే మంచిది అనేటట్టు కొన్ని సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఏం జరుగుద్ది ముందు ముందు అనేది మనం అయితే ఎదురు చూడాలి.